ఎన్డీఏ 289 స్థానాల్లో ఆధిక్యతలో ఉంటే ఇండి కూటమి 223 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. అదర్స్ 31 అని అంటున్నారు. 400 దాటుతాం అని చెప్పిన బీజేపీ ఈసారి 300 దాటడం కూడా గగనంగానే కనిపిస్తోంది. లేదా కాంగ్రెస్ వెంటనే తరుముకొస్తోంది అనేది ఒక ఇదైతే, వారణాసిలో మోదీ ఎలా వెనుకబడ్డారు, ఇది కొంత ఆసక్తికరమైన వార్త, బీజేపీకి ఆందోళనకరమైన వార్త. కోర్స్ తర్వాత రౌండ్స్లో పికప్ అయ్యి ఆయన గెలుస్తారేమో, గెలవరని ఎవరు కంక్లూజన్కి రావాల్సిన అవసరం లేదు. కానీ 6,000 ఓట్లు వెనకబడి కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలోకి వెళ్ళారు అని అంటే అది కూడా జరగకూడదు. మోడీ విషయంలో రామాలయం కట్టిన మోడీ గారు అంత పబ్లిసిటీ వచ్చింది, అంత బ్రహ్మాండంగా వచ్చిన ఆయన ఎలా వెనకబడతారు అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం. దాని గురించి మాట్లాడదాం. ఒకసారి కృష్ణ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అప్డేట్స్ ఇస్తారు, నేషనల్ వైడ్ ఎలా జరుగుతుంది అనేది. కృష్ణ, అప్డేట్స్ ప్లీజ్. వీకే ప్రస్తుతం 542 స్థానాలకు గాను మొత్తం లీడ్స్ వచ్చేసాయి. ఈ లీడ్స్లో చూసుకుంటే 289 స్థానాలు ఎన్డీఏ లీడ్లో ఉంది, 223 స్థానాలు ఇండియా కూటమి లీడ్లో ఉంది, 32 స్థానాలు ఇతరులు లీడ్లో ఉన్నారు. సో ఇప్పటి వరకు వచ్చినటువంటి లీడ్స్ని బట్టి చూస్తుంటే మనకి 3 విషయాలు చాలా స్పష్టంగా క్లియర్గా కనిపిస్తున్నాయి. మొదటిది, 18వ పార్లమెంటులో ఒక గట్టి ప్రతిపక్షం, ప్రధానమైనటువంటి ప్రతిపక్షం ఉండబోతుంది, ఒక బలమైనటువంటి ప్రతిపక్షం ఈసారి 18వ పార్లమెంట్లో ఉండబోతుంది అనేది మొదటిదైతే. రెండోది, ఈ ట్రెండ్ కనుక ఇంకా కొనసాగితే బీజేపీకి ఆన్ దేర్ ఓన్ మ్యాజిక్ ఫిగర్ 272 రాకపోవచ్చేమని కూడా తెలుస్తుంది. 286 ఎన్డీఏ మొత్తాన్ని. ఒక చిన్న అనౌన్స్మెంట్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 19,350 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. ఎందుకంటే పిఠాపురం మీద చాలా కాన్సన్ట్రేషన్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో చాలా నియోజకవర్గాలు ఉన్నాయి, వాటిలో పులివెందుల, కుప్పం, మంగళగిరి, ఉండి అండ్ పిఠాపురం పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి అక్కడ. సో ఇటువంటి ఆ నియోజకవర్గాల్లో పిఠాపురం చాలా, అక్కడ పవన్ కళ్యాణ్ ఎలాగైనా ఓడించాలని వైసీపీ సర్వశక్తులు ఒడ్డింది అక్కడ. అంతా ఇప్పుడు 4వ రౌండ్కే అంత మెజారిటీ ఉంది. ఇంకా అది ఎక్కడ దాకా వెళ్తుందో చూద్దాం. రైట్, ప్లీజ్ గో హెడ్. మొత్తానికైతే అసలు బీజేపీకి ఆన్ దేర్ ఓన్ మ్యాజిక్ ఫిగర్ రావటం కష్టం అన్నది ఇప్పుడు జాతీయ స్థాయిలో రాజకీయ పరిశీలకులు చెప్తున్నమాట. ఎందుకంటే ఎన్డీఏకే 286 వస్తే వాళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్ మొత్తంగా 400 టార్గెట్, అసలు 300 కూడా దాటే అవకాశం లేదు అని ఇప్పుడు అనిపిస్తుంది. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఇక మూడోది, ఇప్పుడు ఉన్నటువంటి రిజల్ట్స్ ప్రకారంగా ఇందాక చెప్పాను 18వ పార్లమెంట్లో బలమైనటువంటి ప్రతిపక్షం ఒకటిదైతే, రెండోది ఆన్ దేర్ ఓన్ బీజేపీ రాకపోవచ్చు, మూడోది చాలా కీలకమైనది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశం. ఈసారి ఈ ఫిగర్ కనుక ఇదైతే ఏపీ కేంద్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించబోతుంది. చంద్రబాబు నాయుడు ఇక్కడ చక్రం తిప్పబోతున్నారు జాతీయ రాజకీయాలు అనేది కూడా జాతీయ స్థాయిలో పరిశీలకులు చెప్తున్నమాట. ఎందుకంటే ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ రాకపోతే మాత్రం ఇప్పుడు అక్కడ ఏపీలో వస్తున్నటువంటి ఫలితాలు చూస్తుంటే అక్కడ ఇండియా కూటమి, తెలుగుదేశం కూడా 14-15 ఎంపీ సీట్లలో ముందంజలో ఉందని కూడా మనకు వస్తున్నాయి. సో ఖచ్చితంగా కీలకంగా ఉండే అవకాశం ఉంది. ఇక చూస్తే వారణాసి విషయానికి వస్తే, వారణాసిలో ప్రధాని మోదీ వెనకంజలో ఉన్నారు ఈ యొక్క 2వ రౌండ్ లో అన్నది చాలా ఆశ్చర్యకరమైన విషయం. మోదీ తన మైనస్ దాటి మళ్ళీ ప్లస్ లోకి వచ్చారనేది ఇప్పుడే బ్రేకింగ్. అయితే ఇందాక ఉన్నటువంటి చూస్తే అజయ్ రాయ్ 1628 ఓట్లతో ప్లస్లో ఉన్నారు. మొత్తంగా 21,552 ఓట్లు అజయ్ రాయ్కి వస్తే, ప్రధాని మోదీకి 19,924 ఓట్లు మైనస్, అంటే 1,628